రెండో దశ ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా గుంటూరు యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, పలువురు సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు హాజరయ్యారు. రాజధాని పేరుతో మొదట తీసుకున్న భూముల్లోనే కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఏడాదికి 3 పంటలు పండే భూముల్లో కాంక్రీట్ పోసి వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో రెండో పూలింగు, రెండవ దశ పీపీపీ పద్ధతి అనే లైన్లో వెళ్తూ ఉన్నారు. ఇది చాలా మోసం, ఏమీ జరగదు. మొదటి పూలింగ్లో ఇచ్చిన వాళ్ళే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఊళ్ళోనూ ఒక చిన్న స్కూల్, ఒక హెల్త్ క్లినిక్ పెడతామన్న వాగ్దానం ఇప్పుడు 10 ఏళ్ళైనా మళ్ళీ మీరు వచ్చే 22 మాసాలు అయింది కదా, కట్టాలి కదా, ఏదో ఊళ్ళో మొదలు పెట్టాలి కదా, అది లేదే. అట్లాగే మిమ్మల్ని నమ్మి టిట్కో ఇళ్ళు బ్యాంకుల్లో కూడా అప్పు తీసుకుని డబ్బు కడితే ఆ టిట్కో ఇళ్ళు పూర్తి చేయలే. ఈ నారాయణ గారు అంటాడు, ఎప్పుడో అధికారంలో రాగానే కిందటి సంవత్సరం జూన్ నాటికే అన్నీ ఇచ్చేస్తాము అన్నాడు. ఎక్కడిచ్చాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఈ సంవత్సరం లోపల 10 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వబోతున్నాం అని చెప్పాడు. పేపర్లో చదివే ఉంటారు. ఈ విధమైనటువంటి ఒక ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించి పబ్బం గడుపునే పద్ధతులు జరుగుతూ ఉన్నాయి.